ఇవాళ భూ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలో కూడా చేశారు సార్ భూ కేటాయింపులు, అద్భుతంగా భూ కేటాయింపులు చేశారు. దేనికి చేశారండి మీ భూ కేటాయింపులు? మీ పార్టీ ఆఫీసులకి దాదాపుగా 44 ఎకరాలు వివిధ జిల్లాల్లో. ఎంతకి కేటాయించుకున్నారు సార్? ఎకరానికి నెలకు 1000 రూపాయలు అంటండి. ఎకరానికి నెలకు 1000 రూపాయలు చప్పున ఈయన గారు 44 ఎకరాలు కేటాయించేసుకున్నాడు. ఏంటి జగన్ రెడ్డి గారు, ఇవేగా మీరు చేసినటువంటి భూ కేటాయింపులు? ప్రతి జిల్లాలో విలువైనటువంటి స్థలాలను మీ పార్టీ ఆఫీసుల పేరుతో ఆక్రమించుకొని అక్కడ మళ్ళీ ప్యాలెస్లు మీ ఇష్టానుసారం. ఎవడబ్బ సొమ్ము సార్? మీ ఇష్టానుసారం ఎకరాలు పార్టీ కార్యాలయాల పేరుతో మీరు కేటాయించుకోలేదా? దానికి ఏం జవాబు చెప్తారు? శారదాపీఠం స్వామీజీ గారికి 15 ఎకరాలు దాదాపుగా 230 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం ఎకరం 15 లక్షల రూపాయలకి ఇచ్చారు శారదాపీఠం మీ స్వామీజీ గారు, మీ రాజగురువు గారికి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈయన కుటుంబం గురించి ఒక ఆయన సినిమా తీశాడు, ఆయన యాత్ర 2. ఆ డైరెక్టర్ గారికి హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల భూమి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎలా ఇస్తారు సార్ ఉచితంగా? అంటే మీరు తీమన్నట్టు సినిమా తీస్తే భూములు ఇచ్చేస్తారా? ఇట్లా ఎంతమందికి ఎన్ని దోచిపెట్టారు సార్ మీరు? మీ తండ్రి క్విట్ ప్రోకో వ్యాన్ పిక్ పేరుతో కొన్ని 1000 ఎకరాలు. ఆఖరికి మీ ఇడుపులపై ఎస్టేట్ పరిస్థితి ఏంటి సార్? నిస్సిగ్గుగా 600 ఎకరాల భూమి కబ్జా చేసి ఆ రోజున మీ తండ్రి తెలుగుదేశం పార్టీ గట్టిగా నిలదీసేసరికి క్షమించండి సార్, తప్పు చేశాను సార్ అని అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి చరిత్రయా మీది. మీరు భూ కేటాయింపుల గురించి మీరు మాట్లాడతారా? మీ ఎస్టేట్ కోసం 600 ఎకరాలు దళితులకి, దళిత బిడ్డలకి దక్కాల్సినటువంటి అసైన్ ల్యాండ్స్ ని మింగినటువంటి చరిత్రయా మీది. నిస్సిగ్గుగా చేతులు జోడించి బాబు నన్ను క్షమించండి అసెంబ్లీలో మీ తండ్రి క్షమాపణలు కోరాడయా. మర్చిపోయారా? ప్రజలు మర్చిపోతారనుకున్నారా? ఇవాళ మీరు భూ కేటాయింపుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు.